విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే కమ్మదనంలో మీరు మంచి ఒక పొలిటికల్ లీడర్ గా కావాలని ఉన్నది ఒకటి మనకు ఇన్స్పిరేషన్ ఉంటారు, ఎవరినో ఒకరిని ఊహించుకుంటారు మైండ్ లో. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారిని ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. రాజశేఖర రెడ్డి గారిని తీసుకున్నాం. ఎందుకంటే మేము అప్పుడు ఇంటర్మీడియట్ లో ఉన్నాను చెప్పినాను కదా, సార్ చెప్పినప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉండే ఫస్ట్ టైం ఉన్నప్పుడు నేను ఆయన సీఎం గా పాదయాత్ర చేసినప్పుడు తర్వాత పాదయాత్ర కంప్లీట్ అయిన తర్వాత సీఎం కాకముందుకు ఒక ప్రెస్ మీట్ లో అడిగారు మామూలుగా, మీరు సీఎం అవుతున్నారు కదా, మీరు సీఎం అయిన తర్వాత మీరు ఫస్ట్ పని ఏం చేశారంటే నేను సీఎం అని నీకేం చెప్పలేదే అని అంటాడు. అంటే ఆ వ్యక్తిగత నేనే అయితే అనే ధీరత్వం లేదు. నేను ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఆయన వచ్చిండు, ప్రజల యొక్క కష్టాలను తెలుసుకోవాలని పాదయాత్ర చేసిండు. నేనే అయితే ఎక్కడ కూడా చెప్పలే. ఆయన సీఎం అయిన తర్వాత కూడా ఒకవేళ అయితే ఏం చేస్తారని అడిగినప్పుడు కూడా ఫస్ట్ సంతకం నేను ఉచిత కరెంటు మీద పెడతా అని చెప్పిండు. ఇవాళ ఆలోచన ఎంతమందికి ఉంది ఇవాళ. కాబట్టి అలాంటి ప్రజలకి రైతులకి ఎంబడి నిలబడ్డ నాయకుడు రాజశేఖర రెడ్డి కాబట్టి నేను ఆయనను ఇన్స్పిరేషన్ చేసుకున్నాను. ఆయన అడుగుదాలని అడుగుదామని అనుకుంటున్నాను. ఓకే, అంటే మీరు వార్డ్ నెంబర్కి వచ్చినప్పుడు అంటే మీకు కొత్త, మీరు కూడా చిన్న అప్పుడు ఏజ్ ఏముంటది, మీరు ఏదో 21 years ఏం తెలియదు. అలాంటిది మీరు వార్డ్ నెంబర్కి వచ్చినప్పుడు మీకు సహకరించింది ఎవరు? అంటే ముందుకెళ్ళు ఇది భయపడకుండా అని సహకరించింది ఎవరు? నాకు ఎప్పుడు ఎంబడున్నది మా టీమేనండి. టీంలో దాదాపు 15 మంది ఉంటే అందులో 6-7 మంది ఖచ్చితంగా నన్ను ఎంబడి ఉండి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇయ్యాలటికి కూడా అందులో 6-7 మందిలకించి ఒక 2-3 దూరం అయినప్పటికీ ఇంక 2-3 అన్నా ఇప్పటి కూడా నాకు సపోర్ట్ చేస్తుంటారు, కాల్ చేస్తుంటారు, మాట్లాడుతుంటాము. 100% జయన్మాన్ యూతే నన్ను ఈ దాకా తీసుకొచ్చిందండి. కానీ చిన్న ఏజ్ లో ఏం అర్థమైందని నీకు అర్థం కాదు. మీకు 22 years అంటే ఆడుకోవాలి, కాలేజ్కి వెళ్ళాలి, ఇవే ఉంటాయి కదా. అవునండి. ఒక అంటే గ్రామంలో కూడా మిమ్మల్ని ఎలా తీసుకున్నారు, అంటే ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే చిన్నపిల్ల ఎవరైనా కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళని చూస్తారు కదా, ఈ పిల్లగాడికి ఏం తెలుసు అని అంటారు కదా, అలా ఎప్పుడైనా విన్నారా? విన్నానండి, 100% విన్నాను. ఎందుకంటే నేను అప్పుడు నాకు ఏజ్ లేకున్నప్పుడు కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ శారదాలో చేశాను. వెళ్ళేటప్పుడు అప్పుడు ఉన్న సర్పంచ్ గారు బీసీ, మా ఊర్లో అప్పుడు గవర్నమెంట్ బాత్రూమ్స్ కట్టుకోవాలి, ఇంటింటికి టాయిలెట్స్ కట్టుకోవాలని ఒకటి వచ్చింది. వచ్చినప్పుడు మా ఊర్లో ఉండేటోళ్ళు ఏం చేశారంటే నీకు అవసరం లేకపోయినా నీకు ఇచ్చేసారు, ఇంకొకరికి గరీబోనికి అవసరం ఉన్న మనకి ఇవ్వలేరు, వాళ్ళ బిల్లులు నొక్కే ప్రయత్నం చేసారు. అప్పుడు నాకు బాగా అసలు చాలా మంది నాది ఇట్లా మాట్లాడుకుంటే నా దగ్గరికి వచ్చి చెప్పలేరు, ఇట్లా మామూలుగా నన్ను కలిసింటే అరే నాకు బాత్రూమ్ లేదు, ఇట్లా పట్టుకొని బయటకు వెళ్ళాల్సి వస్తున్నా అని చెప్పేసి చెప్తే నేను ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఒక గ్రామ సభ మీటింగ్ నేను పోయినప్పుడు పోయి మాట్లాడుకున్న అంతా విన్నాక డైరెక్ట్ నేను లేచి సర్పంచ్ గారిని సెక్రటరీ గారిని ఒకటి అడిగిన, నాకు ఫోన్ చేసి టాయిలెట్లో ఆల్రెడీ నేను కట్టుకున్న ఒక ఇల్లు ఉంది, నువ్వు నాకు ఫోన్ చేసి బాత్రూంలో అవసరం ఉన్నాయా బిల్లు పెట్టియాలని నువ్వు అడిగినావు, 12,000 రూపాయలకు బిల్లు ఇస్తేనే బతుమా? ఇలా గరీబులకు అంతమంది బయటికి పోతురు, వాళ్ళకి ఎందుకు ఇప్పిస్తలేరు మీరు అని, వాళ్ళ బిల్లు ఎక్కడ పోతున్నాయి, వాళ్ళ చెక్కులు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి నేను ఆ రోజు క్వశ్చన్ చేసిన ఫస్ట్ క్వశ్చన్ అదే అండి నాది. నా పొలిటికల్ రావడానికి ఇంప్రెషన్ అదే, ఫస్ట్ స్టార్టింగ్ అదే, బేసిక్ అదే. ఆ రోజు ఏదైతే గ్రామ సభలు అడిగినో అది నన్ను ఈ దాకా తీసుకొచ్చింది. నేను అప్పటి నుంచి కూడా ఏదైతే ప్రజలకు నష్టం జరుగుతుందో ప్రభుత్వం నుంచి ఏదైతే రావాలనో అది రాకుండా మధ్యలో నొక్కేస్తే మాత్రం నేను ఒప్పుకోను 100%. అది అధికారులు అయినా సరే, పార్టీ అధినేతలు అయినా సరే, ఎవరైనా సరే నేను దాన్ని సహించాను. 100% ప్రజలకు ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో దాన్ని నొక్కేసే ప్రయత్నం కూడా ఎవరు చేయకూడదు. ఓకే, ఇప్పుడు మీరు సర్పంచ్ గా పోటీ చేయొచ్చు కదా, అంటే సర్పంచ్ గా చేస్తే డబ్బు మంచిగా సంపాదించుకోవచ్చు, మంచి పదవి ఉంటుంది కదా. ఎంపీటీసీకి మీరు ఎందుకంటే ఎంపీటీసీ అంటే కొంచెం డబ్బులు వస్తాయో రావాలి క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఎంపీటీసీకి మీరు ఎందుకు ఇంపార్టెన్స్ చూపెడుతున్నారు? అయితే ఇప్పుడు వాస్తవం అంటే నన్ను చాలా మంది కూడా మా ఊళ్ళలో కూడా అదే కొనుక్కుంటారు. అయితే నేను డిప్యూటీ సర్పంచ్ అంటే మామూలుగా సర్పంచ్ తర్వాత సర్పంచ్ పోస్ట్ అది. అయితే ఈ ఊళ్ళలో నేను నా వరకు ఎంత సాయశక్తులు అంత వరకు నేను ఇవాళ అప్పు చేసిన ఊళ్ళో మంచి చేసుకుంటూనే వచ్చిన. ఈ మంచితనాన్ని నలుగురికి విస్తరించుకోవాలనుకుంటున్నాను. నన్ను ఖచ్చితంగా నేను 10 మందికి ఇవాళ నేను సేవ చేయగిన పక్కూరికి కూడా ఏదైతే లేదో ఆ ఊళ్ళో కూడా నేను చేయదలుచుకున్నా. కాబట్టి ఖచ్చితంగా నేను సర్పంచ్ గా 100% మీరు అన్నట్టు చేయొచ్చు. సర్పంచ్ గా పైసల కోసం చేసుడు క్యారెక్టర్ నాది కాదు. పైసల కోసం వెళ్ళాలనుకుంటే ఇవాళ నాది నేను ఇలా కిరాయి కారు తీసుకొని వచ్చిన దాకా, కానీ సొంత కారులో వస్తుంది ఒకవేళ పైసలు సంపాదించుకుంటే అట్లా. కాబట్టి పైసలు సంపాదించడం అనేది మనకు అవసరం లేని విషయం. అది
ఇలా మనం పద్య లోపల నేను ఎప్పుడు చచ్చిపోయినా ఇలా మనం ఈడికెళ్ళి నేను ఇప్పుడు షాద్నగర్ వెళ్ళాలంటే దాదాపు ఒక 60 కిలోమీటర్లు పోవాలా. ఈడికెళ్ళి ఆడికి ఎట్లా పోతా అనేది కూడా దేవుడు అదృష్టం. అది మనం బతమో ససమో తెలియదు. ఒకవేళ ఎప్పుడు పోయినా పలానా అమర్నాథ్ రెడ్డి మంచి వ్యక్తి ఉండే అనే పేరు కోసం అనే ఇలా నేను పనిచేస్తాను. ఆ మంచి పేరు రాచుకుంటే చాలని అనుకుంటున్నాను నేను. పైసలతో నాకు ఏం అవసరం లేదు. ఇలా దేవుడు ఇచ్చినట్టు మా పెద్దలు సంపాదించిన భూమి ఉంది, ఇంత ఆ భూమి మీద వ్యవసాయం చేసుకుంటున్నాం. డైరీ ఫామ్ ఉంది. నా సొంతంగా కూడా నేను ఒక కిరాణా షాప్ పెట్టుకున్నాను, అది నడుస్తుంది. దాంతో పాటు నేను చిట్టి బిజినెస్ చేస్తాను, అది నడుస్తా ఉంది.